ఆరాధన కొరకు 76వ సంకీర్తన వచనాన్ని మనం చదువుతున్నాం. ఆరాధన కొరకు 76వ సంకీర్తన వచనాన్ని చదువుకుని కొన్ని వచనాలు ఆరాధన కొరకు మనం ధ్యానించాలి. ఇది ఆసాపు కీర్తనలుగా చెప్పబడతాయి. 76వ సంకీర్తన సామ్స్ 76. యూదాలో దేవుడు పరిశుద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. అక్కడ వీటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధాలను ఆయన విరుగా కొట్టెను. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నరుల ఆగ్రహము నిన్ను స్తుతించు, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఈ వచనాలు నేను చదువుతున్నాను. నీవు ఎడవచ్చుకుని నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడు ఎవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వెలువడ చేస్తుంది. అంతేకాదు 10వ వచనంలో నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరులకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించుకోరు. దేవుడు భయంకరుడంట, ఆయనకు కానుకలు తెచ్చి అర్పించారు. అంతేకాదు మీ దేవుడు యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించు. దేవుడు భయంకరుడు, అది ఈరోజు మనం ధ్యానం చేసే మాట. అక్కడే 7వ వచనం, నీవే భయంకరుడు. మనము కీర్తనలు మొదటి కీర్తన నుంచి ధ్యానిస్తూ వచ్చాము. ఎన్నో ఆరాధన వర్తమానాలు వివిధ కోణాల్లో 72వ కీర్తన వరకు మనం ధ్యానం చేశాం. ఇవన్నీ కూడా దావీదు కీర్తనలుగా మనం ధ్యానం చేశాం. ఈ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, దావీదు చేసిన స్తోత్రాలు ఉన్నాయి. అంతేకాదు దావీదు ఒప్పుగుళ్ళు కూడా ఉన్నవి. వీటన్నింటిలో దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు చేసిన కార్యాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు దేవుడు ఏ విధంగా తన భక్తుల విషయంలో విడుదల ఇస్తాడో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి అయిపోయాయి. 72వ కీర్తనతో అయిపోయింది. ఇప్పుడు 73వ కీర్తన నుంచి మనం చూసినట్లయితే ఇవన్నీ ఆసాపు కీర్తనలుగా కొన్ని కీర్తనలు మనం చూసినాం. ఇవి దావీదు రచించిన కీర్తనలు కాదు, ఆసాపు రచించిన కీర్తనలు 73వ సంకీర్తన నుంచి. అయితే నేను డైరెక్ట్ గా 76వ సంకీర్తనకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ కీర్తనను ధ్యానం చేస్తున్నప్పుడు 76వ సంకీర్తనలోని దేవుడు ఎవరు అన్నది చాలా స్పష్టంగా మనము చూస్తాం. దేవుడు భయంకరుడు, ఇది మనము సాధారణంగా గ్రహించం. అంతేకాదు మనం చూసినట్లయితే 10వ వచనంలో నరుల ఆగ్రహము నిన్ను
స్తుతించును. ఈ మాటకి అర్థం ఏమిటంటే, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అన్న మాట అంటే మనుషులు కోపడితే అది దేవునికి స్తుతి వస్తుందా అన్నట్టుగా ఉంది. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఏదో మనుషులు ఆగ్రహం చెందితే, మనుషులకి కోపం వస్తే దేవుని స్తుతించినట్టు కాదు. ఈ వచనం ఇలాగో చదవాలి. నరుల మీద నువ్వు చూపించే ఆగ్రహము నీకు స్తుతులు తెలియజేస్తుంది. The wrath you show towards people, you get praises. అది అంతేగాని నరుల, ఇది ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువు, తెలుగు బైబిల్లో ఆ విధంగా ఉంది, కానీ ఇది కొంచెం రాంగ్ మీనింగ్ ఇస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే చాలా కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. నరుల మీద నువ్వు చూపించే ఆగ్రహము ద్వారా నువ్వు స్తుతులు పొందుతావు. అర్థమైందా? నరుల మీద నువ్వు చూపించే ఆగ్రహము, లేక నరుల మీద నువ్వు చూపించే నీ కోపము, లేక నరుల మీద నువ్వు చూపించే ఉగ్రత నీకు స్తుతులు తీసుకుని వస్తాయి, నీకు ఆరాధన తీసుకుని వస్తుంది. చాలా చెప్పాడు. దేవుడు మనుషుల మీద తన ఉగ్రతని చూపించినప్పుడు, దేవుడు మనుషుల మీద తన ఆగ్రహాన్ని చూపించినప్పుడు అది దేవునికి ఎలాగో మహిమ వస్తుంది, అది దేవునికి ఎలాగో స్తుతి చెల్లించేది అవుతుంది. ఆశ్చర్యం కదా. 5 విషయాలు చెప్తాను. దేవుడు భయంకరుడు. ఇది బైబిల్లో చాలా సందర్భాల ముందు చూశాను. దేవుడు ఉగ్రత కలిగిన వాడు. దేవుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ లక్షణము ఎవరికి ఇష్టము లేని లక్షణం. దేవుడు ఉగ్రత కలిగిన వాడు, దేవునికి స్తోత్రం చెప్పండి అని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? అందరూ. ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఉగ్రత చూపించేవాడు అన్నది మనము అర్థం చేసుకోవాలి. చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని ఆగ్రహము గురించి, దేవుని ఉగ్రత గురించి ఏమని వ్రాయబడి ఉందో మనము చూస్తాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం చివరి వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి, ఏదైనా మన దేవుడు దహించు అగ్ని, మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అని ఎవరికి చెప్తారు? చెప్పరు. ఇది ఎవరికి ఇష్టం? మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్ అందరికి ఇష్టం. కానీ ఈ రోజు మీరు అర్థం చేసుకోండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. whether you like it or dislike it. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు దహించు అగ్ని అయి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు భయంకరుడు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఆగ్రహాన్ని చూపించేవాడు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఉగ్రతని చూపించేవాడు. మనకి ఇష్టం ఉండదు. కాంటెంపరరీ క్రిస్టియానిటీ అంటారు. అంటే ఈ సమకాలీన క్రైస్తవ్యంలో దేవుడు ఉగ్రత చూపిస్తాడు, దేవుడు కోపాన్ని చూపిస్తాడు, దేవుడు దహించు అగ్ని ఉన్నాడంటే అది ఇష్టం. ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడమ్మా అంటే ఎంత ఇష్టమో. దేవుని స్వభావము నాణ్యానికి బొమ్మ గొలుసు లాంటిది. దేవుని స్వభావంలో బొమ్మలాగా, నాణ్యానికి ఉన్న బొమ్మలాగా ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, జాలి ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, ఉపకారాలు చేసేవాడు. కానీ గొలుసులాగా దేవుడు ఉగ్రతను చూపించేవాడు, శిక్షించేవాడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు దండన చేస్తాడు, దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. అది నాణానికి గొలుసు లాంటిది. దేవుని స్వభావంలో ఈ 2 లక్షణాలు ఉన్నాయి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని స్వభావము ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా అందుకని దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రీతికరమైన సేవ చేయాలి. కానీ అదే సమయంలో దేవుడు దహించు అగ్ని, ఇంగ్లీష్లో ఉంటుంది, ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్ అని ఉంటుంది. ఆయన దహించే అగ్ని అంటే మింగేసేవాడంట, కాల్చేసేవాడంట.
ఇష్టమైన దేవుడు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన భరించేవాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. మీరు చదవండి, మీ బైబిల్ ఎవరితో తెలుసుకుంటారు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10-11 గట్టిగా చదవండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10-11. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ వరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవాలి. ఎవరైనా ప్రభువు దినం, ప్రభువు దినం అంట. ప్రభు అంటే ఎవరు? ఏ ప్రభు అయినా? యేసు ప్రభు, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరి ప్రభు? యేసు ప్రభు దినం. ఆయన వచ్చేటప్పుడు అంట ఏమవుతుంటే, ఆ దినం ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు వికటమైన ధ్వనితో వేండ్రముతో లయమైపోతాయి. అంతేకాదు భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోయి ఆవిరైపోతాయి. ఎవరు వచ్చినప్పుడంట? యేసు ప్రభు అలా చేస్తాడా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా, ఆయన కృప కలిగిన దేవుడు కదా, మనకు అలవాటైన దేవుడు ఈయన. కానీ మనకి అలవాటు కావలసిన దేవుడు ఎవరంటే ఉగ్రత చూపించే దేవుడు. మనకి అలవాటు కావలసిన దేవుడు అంటే భయంకరుడైన దేవుడు. మనకి అలవాటు కావలసిన దేవుడు ఎవరంటే కోపాన్ని ప్రదర్శించే దేవుడు. ఆ దేవుడు మనకి ఇంకా అలవాటు కాదు. మనకు అలవాటైన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, కృప కలిగిన వాడు. నాణ్యానికి ఒక వైపు, నాణ్యానికి రెండో వైపు దేవుడు. యేసు ప్రభు కూడా 2 సార్లు ఆయన పరిచర్యలో మొదటిసారి దేవాలయం వెళ్ళాడు, కొరడా చేశాడు, బలలు తోసేసాడు, రూకలు జల్లేశాడు, పశువులు వాటిని ఏం చేశాడు? బయటికి తోలివేశాడు. యేసు ప్రభు చేతిలో కొరడాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి. యేసు ప్రభు చేతిలో కొరడా ఏంటి? ఒకసారి కాదు, 2 సార్లు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తారు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తారు, ఆయన సేవ ప్రారంభంలో చూస్తారు, ఆయన సేవ ముగింపులో చూస్తారు. కొరడాలు పట్టుకొని బలలు తోసేశాడు, రూపలు ఎక్స్చేంజ్ డబ్బులను జల్లేశాడు. అక్కడున్న ఆ వ్యాపారం చేస్తున్న పశువులు పక్షులన్నింటినీ తోలేశాడు. ఇది నా దేవుని మందిరం, దొంగల గోల చేస్తుంది. ఎంత రోషం, ఎంత రౌద్రం, ఎంత ఉగ్రత, ఎంత ఉపద్రవితాన్ని ప్రదర్శించాడు. ఎవరు? మన యేసు ప్రభువే. దేవుడు నీవు భయంకరుడు. అందుకని మనుష్యుడు లేక 10వ వచనం చూస్తున్నా కదా, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. అనగా మనుష్యుల ఎడల దేవుడు చూపించే ఉగ్రత ఆయనకు స్తుతిని తీసుకుని వస్తుంది, ఆయనకి ఆరాధన తీసుకుని వస్తుంది. The wrath of God brings glory to God. అర్థమైందా? దేవుని ఉగ్రత దేవునికి మహిమను తీసుకుంది. ఎలా మహిమను తీసుకుని వస్తుంది? 5 విషయాలు. మొట్టమొదటి, దేవుని ఉగ్రత దేవునికి ఎలాగూ మహిమను తీసుకుని వస్తుందంటే, మొట్టమొదటి దేవుని ఉగ్రత న్యాయబద్ధమైనది. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. God's wrath is just అనంట. దేవుని ఉగ్రత న్యాయబద్ధమైనది. మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి
ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని తీర్పులు న్యాయబద్ధమైనవి, దేవుని ఉగ్రతలు న్యాయబద్ధమైనవి. ఫిలిష్తీయుల్ని ముక్కలు ముక్కలుగా దావీదు రంపములతో కోసి పిల్లల్ని, స్త్రీలని, పురుషులని ముక్కలు ముక్కలుగా నరికించాడు దేవుడు. ఇది న్యాయమా అన్యాయమా? అమ్మో, ఇది న్యాయమా అన్యాయం? కొంతమంది దాన్ని చూసి ఏంటి దేవుడు అంత కఠినుడా? దేవుడు 2వ సమూయేలు గ్రంథంలో ఈ విషయం చూశారు. దేవుడు అంత కఠినుడా? రాపాలతో పొయ్యిలు పెట్టి స్త్రీలని, పురుషుని ముక్కలు ముక్కలుగా నరకబెట్టి, ఇది బైబిల్లో ఉన్న దేవుడు. అదే దేవుడు కదా మనం సేవిస్తున్నాం. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఏది చేసినా న్యాయమే. ఆయన తన శత్రువుడి మీద ఏ కార్యము చేసినా అది న్యాయం. అంటే దేవుని ఉగ్రత న్యాయబద్ధమైనది. గాడ్స్ wrath is just అంట. ఆయన ఉగ్రత చూపిస్తాడు. ఆయన ఉగ్రతలో ఎక్కడ అన్యాయము ఉండదు. మీ హృదయ కాఠిన్యము, మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుడు తీసుకుని వచ్చే ప్రతి తీర్పు న్యాయమైనది. అందుకని స్నేహితులు అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు ఆరాధన చేస్తాం? కొన్నిసార్లు అనుకుంటా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా శిక్షించాడు, దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితులు అనుమతించాడు. దేవుడు ఉగ్రతని చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు. ఆయన ఉగ్రతను బట్టి ఆయన స్తుతిస్తే ఆరాధిస్తాము, ఆయన ప్రేమను బట్టి స్తుతించి ఆరాధిస్తాము. మీకు తెలుసా, ఆయన ఉగ్రత లేకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. చెప్తాను 5 పాయింట్. ఆయన ఉగ్రత చూపించకపోతే మనకు రక్షణ లేదు. అందుకే దేవుడు ఉగ్రత న్యాయబద్ధమైనది. తన శత్రువులు ఎలా ఆయన ఉగ్రతని చూపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా, ఇజ్రాయేల్ ప్రజలు కనానీయులు ఎలా చేసిన ఆ ఘోరమైన కృత్యాలు ఇది దేవుని చిత్తములోని జరిగింది. ఇక చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు వారిని ఎరుగును కదా. నరులకు చూడండి, వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును. ఎవరైనా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను. అందుకని దేవుని ఉగ్రత, దేవుని తీర్పులు ఎప్పుడూ న్యాయబద్ధమైనవే, అన్యాయమైనవి కాదు. అందుకని దేవుడిని ఆరాధించాడు. దేవుని ఎందుకు ఆరాధన చేస్తామంటే, ప్రభువా నీ తీర్పులు నీవు న్యాయబద్ధమైనవి. నువ్వు నిజంగా అన్యాయంగా తీర్పు తీరిస్తే ఈరోజు ఎన్ని శిక్షలు మేము పొందవలసి వచ్చింది. అవును కదా? నిజంగా దేవుడు అన్యాయస్తులైతే ఇక్కడ ఎవరైనా తప్పించుకోగలరా? దేవుడు అన్యాయస్తులైతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు తప్పించుకోలేవాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి తప్పించుకోలేదు. దేవుడు అన్యాయం చేసేవాడైతే ఎవరిని ఎస్కేప్ అయ్యేవాడిని. నువ్వు న్యాయవంతుడివి, నీ ఉగ్రతలో న్యాయం ఉంది, అందుకని నిన్ను ఆరాధన చేస్తున్నాను. గాడ్స్ wrath is just. ఆయన ఉగ్రత న్యాయబద్ధం. రెండవది మనం చూస్తే గాడ్స్ wrath is to be feared. దేవుని ఉగ్రత ఎందుకంటే మన భయభక్తుల కొరకే. దేవుని ఉగ్రత ఎందుకు? మన భయభక్తులు. నిజం కదా? దేవుడు ఉగ్రత కలిగిన వాడు, దేవుడు భయంకరుడు అని మనకి తెలియకపోతే దేవుడు భయభక్తులు లేవు ఉంటాము. క్వశ్చనే లేదు. దేవుడు పట్టించుకోలేని వాడు, టేక్ ఇట్ ఈజీ అనుకుంటాను. అందుకని దేవుని ఉగ్రత అది మన భయభక్తులకు కారణం. ఈరోజు మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నామంటే, రోమపత్రిక 3:23
మనందరికీ తెలిసిన వచన భాగమే, ఏ జ్ఞానము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. అందరూ ఏ జ్ఞానము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దాని అర్థం లేకుండా అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అంటే అందరూ పాపం చేసి దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. అందరూ పాపం చేసి దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. దేవుని ఉగ్రత మనము భయభక్తులు కలిగి ఉండాలి. అందరము పాపం చేసి ఉన్నారు. అందరము దేవుని శిక్షకు అర్హులమే. అందరము నరకానికి అర్హులమే కదా. నేను నరకానికి అర్హుని కాదు అని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? లేదు. నేను దేవుని కండమ్నేషన్, దేవుని శిక్షకు అర్హుని కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? నేను పాపము లేనివాడిని అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. నెంబర్ 2, ప్రతి ఒక్కరూ దేవుని శిక్షకు అర్హులే. నెంబర్ 3, ప్రతి ఒక్కరూ నరకానికి అర్హులే. పాపం చేసిన వాడు, దేవుని శిక్షకు అర్హులైన వాడు, నరకానికి అర్హులైన వాడు దేవుని ఉగ్రతకు దేవుని ఉగ్రత నాకు దేవుని ఉగ్రతకు అర్హులనే అని దేవుడు మన ఏళ్ళ తన ఉగ్రత ఏమి చూపించలేదు. ఆయన మనల్ని క్షమించాడు. అందుకని మనము భయం కలిగి we have to be fear to Lord. దేవుని ఉగ్రత మనం వేడుకోవాలి. దేవుడే తన ఉగ్రతని కలిగి ఉండకపోతే దేవుడు అంటే ఎవరికి ఎవరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక ఆఫీసులో కానీ ఒక మేనేజర్, ఒక ప్రిన్సిపాల్, ఒక హెచ్ఎం టైంకి రాకపోతే యాబ్సెంట్ వేస్తారు. టైంకి రాకపోతే ఆ నెంబర్ దగ్గర సర్కిల్ పెడతారు. టైంకి రాకపోతే ఎల్ఓపి లాస్ ఆఫ్ పే ఉంటుంది. టైంకి రాకపోతే అటెండెన్స్ సరిగా రాకపోతే ఆపేస్తారు. అనేది లేకపోతే ఎక్కడైనా డిస్ప్లే ఉండదా? ఉండదు. దేవుని ఉగ్రత మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. లేకపోతే ఇంకా పాపంలోనే ఉంటాం. లేకపోతే ఏం చేస్తాం? పాపం చేస్తూ ఈరోజు నా లోకము పాపంలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే వారికి తెలిసిన దేవుడు ఉగ్రత చూపించని దేవుడు. మనకు తెలిసిన దేవుడు పాపానికి శిక్షిస్తాడని మనకి. అందుకే నేను ఏం చేస్తాం? పాపం చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? పాపం చేసినప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? ఒప్పుకోకుండా అనుకుంటే ఏం జరుగుతుంది మనకు. అందుకని ఏం చేస్తాం? అంటే ఆయన ఉగ్రత మనలో ఏం తీసుకొస్తుంది? దేవుని ఎడల భయాన్ని. ఈ భయం మంచిదంటారా చెడ్డదంటారా? ఇట్ ఈస్ పాజిటివ్ ఫీల్ అంట. పాజిటివ్ ఫీల్. భయాల్లో 2 రకాల భయాలు జాగ్రత్తగా. ఒకటి ప్రతికూలమైన భయం. ప్రతికూలమైన భయం ప్రతిదానికి భయం. ప్రతిదానికి తుమ్మిలా భయపడడం, తగిలినా భయపడడం, ఈ ప్రతిదానికి భయపడడం, దినాలకు భయపడడం, రంగులకు భయపడడం, సంఖ్య నెంబర్కి భయపడడం. ఇది ప్రతికూలమైన భయం, నెగిటివ్ ఫీల్. కానీ పాజిటివ్ ఫీల్ ఉంటుంది, అంటే అనుకూలమైన భయం ఉంటుంది. అనుకూలమైన భయం ఏంటంటే రోడ్డుని క్రాస్ చేస్తున్నాం. భయం ఉంటే మంచిదా? భయం లేకపోతే మంచిదా? భయం ఉంటే మంచిది. ఇది అనుకూలమైందా ప్రతికూలమైందా? రోడ్డుని క్రాస్ చేస్తుంది. ఎప్పుడు రోడ్డు క్రాస్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఇటు చూస్తే సరిపోతే, ఇటు చూస్తే సరిపోతుంది. వెనక వచ్చేప్పుడు కూడా చూస్తాం. వెనక వచ్చేప్పుడు కూడా చూస్తాం. రోడ్డు క్రాస్ చేసినప్పుడు భయం ఉండాలి. ఎందుకంటే ఏదైనా బుద్ధి యాక్సిడెంట్. ఇది అనుకూలమైన భయం. అదే కాదు, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డుకి ఎడమవైపు డ్రైవింగ్ చేస్తాం. కారు కానీ బండి కానీ హెల్మెట్ పెట్టుకుంటాం, బయట పెట్టుకుంటాం. ఇది అనుకూలమైన భయమా ప్రతికూలమైన భయమా? ఇది అనుకూలమైన భయం. ఎందుకంటే రేపు పొద్దున ఏం జరిగితే బయట పెట్టుకోకపోతే, హెల్మెట్ పెట్టుకోకపోతే. సో భయాల్లో అనుకూలమైన భయాలు, ప్రతికూలమైన భయం.
ప్రతికూలమైన భయాన్ని నెగటివ్ ఫియర్ అంట, అనుకూలమైన భయాన్ని పాజిటివ్ ఫియర్ అంట. అనుకూలమైన భయం ఉండడం మంచిదే. బస్సు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, రోడ్లు క్రాస్ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు, ఏదైనా ఎక్కుతున్నప్పుడు భయం ఉండడం సహజం. ఇది మంచిది, ఇది అనుకూలమైనది. అలాగే దేవుని విషయంలో భయం ఉండడం అనుకూలమైన భయం, ఇది మంచిది. భయం లేకుండా ఉంటే సో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఫియర్, ఇది అనుకూలమైనది. అందుకని భయభక్తులు కలిగి ఉండండి అని పదే పదే సామెతల్లో చూస్తాం, కీర్తనలో చూస్తాం. అది మతీసు 10:20 కూడా చూస్తాం. ఆత్మను చంపలేక దేహమును చంపువానికి భయపడకూడి, ఆత్మను దేహమును చంపి నరకములో పడివేయువానికి కాదు, మిక్కిలి భయపడండి. మిక్కిలి భయపడండి అంటే భయపడడం అన్నట్టు ఉద్దరణకు. అంటే క్రైస్తవుని జీవితంలో భయం ఉండాలా లేదా? ఎందుకంటే దేవుని ఉగ్రత, ఉగ్రత దేవుని యొక్క భయాన్ని పుట్టిస్తుంది. ఇది మేలా కీడా? అందుకని దేవుని స్తుతిస్తున్నాను. ప్రభా, నువ్వు ఉగ్రత కలిగిన వాడివి, అందుకనే నేను భయభక్తులు కలిగి ఉన్నాను. నీ ఉగ్రతను బట్టి నీకు స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దేవుడు ఉగ్రత కలిగిన వాడు, అది మనం గుర్తించకపోతే భయభక్తులు లేకుండా జీవిస్తాం. ఈ ఉగ్రతను బట్టి నీకు స్తుతులు. ఇది రెండవ. మొదటి, ఆయన ఉగ్రత న్యాయబద్ధమైంది. ఆయన ఉగ్రత చూపించేటప్పుడు, ఆయన శిక్షించేటప్పుడు అన్యాయస్తులు కాదు. రెండవది, ఆయన ఉగ్రత భయాన్ని పుట్టిస్తుంది. ఇది అనుకూలమైన అదే, ఇది ప్రతికూలమైంది. దానివల్ల మనం భయభక్తులు కలిగి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ లోకంలో జీవిస్తాం. అందుకని ఈ ఉగ్రత నాకు అనుకూలమైన భయాన్ని పుట్టిస్తుంది. ఈ ఉగ్రతను బట్టి నీకు స్తోత్రం. మూడవది, దేవుని ఉగ్రత పాత నిబంధన గ్రంథంలోనైనా కొత్త నిబంధన గ్రంథంలో అయినా స్థిరమైందే. His wrath is consistent both in the Old Testament and New Testament. God's wrath is consistent in the Old Testament and the New Testament. కొన్నిసార్లు అనుకుంటాము దేవుడు పాత నిబంధనలో చాలా ఉగ్రతను చూపించాడు, ఆడు చెప్పాడు, వీళ్ళు చెప్పాడు. కొత్త నిబంధనలో పెద్ద ఉగ్రత లేదు, ఆయన ప్రేమ స్వరూపుడు. పూర్తిగా దేవుడు పాత నిబంధనలో ఎంత ఉగ్రతను చూపించాడు, కొత్త నిబంధనలో అంతే ఉగ్రతను చూపించాడు. మీరు చూపించిన మాట మతీసు 5. అసలు పాత నిబంధనలో లేని ఉగ్రత దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో ఎలా చూపిస్తున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం పాత నిబంధన అంతా ఉగ్రత, శిక్ష, కొత్త నిబంధన అంతా ప్రేమ, కనికరం, జాగ్రత్త అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ రైట్. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఏమన్నాడు చూడండి. మత్తయి 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 29 నీ కుడికన్ను నీకు అభ్యంతరం పరచుని దాన్ని పెరిగి నీ అందరినీ పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. 30 నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచుని దాన్ని నరికి నీ ఎదురుని. ఏంటిది? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిష్యుడు మనతో చెప్తున్నాడు. నీ కుడుకను నిన్ను అభ్యంతరపడితే పెరిగి, నీ కుడి చెయ్యి మీద అభ్యంతరపడితే పెరిగి. ఒక కన్ను లేకుండా ఉన్న పెరిగి, 2 కళ్ళు ఉండి నరకంలో వెళ్ళు. ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, 2 చేతులతో నరకంలో పడి. అంటే దేవుని శిక్ష, దేవుని యొక్క ఆ రాడికల్ థింకింగ్ అంటాం. దేవుడు చెప్పే ఆ కఠినమైన మాటలు చూస్తే పెరిగేసుకో. నీ కొడుకని నేను అభ్యంతరపడితే పెరిగేసుకో. ఒంటి కన్నుతో నువ్వు ఉండు. ఎవరు చెప్తారు ఈ మాట? రామలింగ యేసుప్రభు ఈ మాట చెప్తున్నాడు. కనికరము లేని యేసుప్రభు ఈ మాట చెప్తున్నాడా? అవును, ఆ యేసుప్రభు చెప్తున్నాడు. ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడో చూడండి, ఎంత కఠినమైన మాట అని చెప్పాడో చూడండి, ఎంత కఠినమైన మాట చెప్పాడో చూడండి. ముందు బైబిల్ కూర్చోండి, ముందు కూర్చోండి, బైబిల్ కూర్చోండి.
ఆయన చెప్పండి ఆ విషయం చెప్పండి, మాకు అర్థం కాదు. ఇది చెప్తుంది ఎవరు? కుడికన్ను తీసేసుకో, కుడి చేయి తీసుకో. ఎందుకంటే నువ్వు నరకంలో ఒక కన్ను లేకపోయినా పర్లేదు, ఒక చేయి లేకపోయినా పర్లేదు, ఒక పాలు లేకపోయినా పర్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే అంగహీనుడివై పరలోకంలో ఉండడం లేదు, అన్ని అవయవాలు కలిగి నరకంలో ఉండడము కన్నా. ఇది కఠినమైన బోధ, సులువైన బోధ. అంగహీనుడివై అంటే ఫిజికల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంగహీనుడివై పరలోకంలో ఉండడం లేదు, ఆరోగ్యవంతుడివై నరకంలో ఉండడం కన్నా. అంటే పరలోకంలో నరకంలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, అక్కడ భౌతిక శరీరం దీనికి సంబంధించినవి ఉండదు. దేవుడు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు, యేసుప్రభువే కఠినంగా మాట్లాడు. అందుకని దేవుని ఉగ్రత పాత నిబంధన గ్రంథంలో ఫిలిష్తీయుల విషయంలో, దేవుడు తన శత్రువుల విషయంలో ఎంత కఠినంగా ఉన్నాడో కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అంతే ఉగ్రతను చూపిస్తున్నాడు. అక్కడ ఏదో ఎక్కువ, కొత్త నిబంధన గ్రంథంలో తక్కువ ఏమి. దేవుడు పాత నిబంధనలో ఏ దేవుడు, కొత్త నిబంధన గ్రంథంలో అదే దేవుడు. అందుకని దేవుని ఉగ్రత ఏది మారలేదు. దేవుని ప్రేమ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఉంటాయి. దేవుని ఉగ్రత పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. పాత నిబంధనలు ఎక్కువగా భౌతికంగా మనం చూస్తాం, కొత్త నిబంధనలు ఎక్కువగా ఆత్మీయ కోణంలో చూస్తాం. అందుకని దేవుని ఉగ్రత ఇప్పుడు స్థిరమైంది, మార్పు. దేవుని ఉగ్రత స్థిరమైంది, మార్పు. నాకు చూడండి, దేవుని ఉగ్రత ఎప్పుడు చాలా వచనాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా 30:23. ఇదిగో యెహోవా మహోగ్రతయు వెలుగాని బయలుదేరుచున్నది, అది గిరగరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. ఇది ఇర్మియా గ్రంథం. రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ వచనం చదవండి. వారు అక్షయులకు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారు. దేవుని ఉగ్రత పాత నిబంధనలో ఎలా ఉందో కొత్త నిబంధనలో కూడా అలాగే ఉంది. సరే, కొత్త నిబంధనలో నేను చూపిస్తాను చూడండి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో. రోమపత్రిక మొదటి అధ్యాయం 24వ వచనంలో చూస్తే దేవుడు అంతా నేను చెప్పేస్తాను. దేవుడు ఆయన్ని తగిన రీతిలో ఆరాధించకపోతే, ఆయన్ని తగిన రీతిలో మనము కృతజ్ఞత చెప్పకపోతే దేవుడు ఏం చేస్తాడంట? అపవిత్రతకు అప్పగిస్తాడు. దేవుడు అపవిత్రతకు అప్పగిస్తాడు. ఆయన ఉగ్రత, ఆయన పాపం యొక్క లక్షణం. రెండవది 26వ వచనంలో తుచ్చమైన అభిలాషలకు, తుచ్చమైన అభిలాషలకి ఏంటో తెలుస్తాయి. తుచ్చమైన అభిలాషలు, పురుషులు పెళ్లి చేసుకోవడం, స్త్రీలను పెళ్లి చేసుకోవడం, మనుషులు జంతువులు పెళ్లి చేసుకోవడం. ఇది జరుగుతున్నాయి కదా. పురుషులు పెళ్లి చేసుకోవడం లేదా, స్త్రీలు పెళ్లి చేసుకోవడం ఎక్కడో కాదు, భారతదేశంలో కూడా. మనుషులు జంతువులకు పెళ్లి కావడం లేదా. తుచ్చమైన అభిలాష ఎవరు అప్పగిస్తారు? దేవుడే అప్పగిస్తారు. ఇది దేవుని శిక్షలో అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. అపవిత్రంగా జీవించేది వదిలేస్తారు. రెండవది తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తారు. మీరే చేసుకోండి. పురుషులు పెళ్లి చేసుకోండి, మీరే సంసారాలు చేయండి. స్త్రీలు పెళ్లి చేసుకోండి, మీరే సంసారం. జంతువులు మీరు కలిసి మీరే వదిలేస్తారండి. ఇక 3వ చూస్తే 29వ వచనంలో భ్రష్ట మనసుకు భ్రష్టత్వం అంటే పూర్తిగా శాశ్వతంగా దేవునికి
ఇవన్నీ దేవుని శిక్ష. అపవిత్రతకు అప్పగించడం దేవుని ఉగ్రత, తుచ్చమైన అభిలాషలకు అప్పగించడం దేవుని ఉగ్రత, ప్రస్తుత మనసుకు అప్పగించడం దేవుని ఉగ్రత. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో దేవుని ఉగ్రతలో తేడా ఎంత? దేవుడు తన ఉగ్రతని పాపం ఎక్కడ ఉంటుందో, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని ఉగ్రత సమానం, దేవుని తీర్పులు సమానం. అందుకని దేవుని ఉగ్రత ఎప్పుడు స్థిరమైంది. అమెరికా వాళ్ళని తెలివితేటలు, భారతీయులే ఎక్కువగా శిక్షించడు. ఆఫ్రికా వాళ్ళంటే ఏదో తక్కువ, ఇంకో జపాన్ వాళ్ళంటే ఎక్కువ. చదువుకున్న వాళ్ళని ఆయన ఏమి చేయడు. అజ్ఞానులను ఆయన శిక్షిస్తాడు. ఐశ్వర్యవంతులను ఆయన ఏమీ చేయడు. పేదవారిని ఆయన శిక్షిస్తాడు. వేదాంత పండితుల్ని వాక్యం బోధించే వాళ్ళని ఆయన ఏమీ చేయడు. ఏ వాక్యం తెలియని అమాయక విశ్వాసులని శిక్ష. దేవునికి పక్షపాతము, అందరూ దేవుని దృష్టిలో సమానం. అన్ని తరాల వారు, పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా, అమెరికా వాడైనా ఆఫ్రికా వాడైనా, విద్యావంతులైన అజ్ఞానులైన, ఐశ్వర్యవంతులైన కటికి పేదవాడైన, స్త్రీలైన పురుషులైన, గ్రీసు దేశస్థులైన యూదులైన, దేవునికి పక్షం. దేవుని ఉగ్రతలో పక్షపాతం లేదు, దేవుని ప్రేమలో కూడా పక్షపాతం. దేవుని ప్రేమని అలాగే చూపిస్తాడు. ఉగ్రత, God's wrath is consistent. ఇది మనకు మేలే. దేవుడే తేడా చూపిస్తే అందరికన్నా ఎక్కువ శిక్ష మనం భరించారు. బయటలో పెద్దగా చదువు లేని వాడు, పెద్దగా ధనం లేని వాడు, పెద్దగా ఉన్నతమైన స్థితి లేని వాడు, అమ్మ వాళ్ళంత గొప్పవాళ్ళు అని అనుకోవచ్చు. దేవుడు చూపించాడు. God's wrath is consistent. దేవుని ఉగ్రత ఎప్పుడు స్థిరమే, అన్ని కాలాలు, అన్ని ప్రజలకు, అన్ని తరాలు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుడు న్యాయవంతుడు. మొదటి. రెండవది మనం చూసాం, దేవుని ఉగ్రత మనలో భయమును పుట్టిస్తుంది. మూడవది, దేవుని ఉగ్రత స్థిరమైంది. నాలుగవది ఏంటంటే, దేవుని ఉగ్రత ఎప్పుడు కూడా పాపానికి వ్యతిరేకం. His wrath is always against sin. ఆయన ఉగ్రత దేనికి వ్యతిరేకం? ఆయన ఉగ్రత దేనిని చూపిస్తాడు? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే పాపాన్ని తట్టుకోలేదు. అది దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, God's love is so great. He cannot bear sin. God is so loving. He cannot look at sin. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే పాపాన్ని తట్టుకోలేదు. పాపానికి ఏదో చేయవలసింది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట తేడా వస్తుంది, శిక్ష కూడా. దేవుడు ప్రేమ కలిగిన వాడు, గొప్ప ప్రేమ కలిగిన వాడు, శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు, మార్పు లేని ప్రేమ కలిగిన వాడు. పాపాన్ని చూస్తూ ఉండలేడు, పాపానికి శిక్ష ఇస్తాడు. అంటే దేవుని ఉగ్రతకు కారణం ఏంటంటే ఆయన ప్రేమే. దేవుని ఉగ్రతకు కారణం ఏంటంటే ఆయన ప్రేమే. అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపాన్ని చూస్తూ ఊరుకోడు, ఉగ్రత చూపిస్తాడు. చివరి ఐదవది, దేవుని ఉగ్రత ఎక్కడ దేవుడు సంతృప్తి పరిచాడంటే యేసు ప్రభు. రోమపత్రిక 3:20. రోమపత్రిక 3:20. 3:20. క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని సరిపరచు నిమిత్తం తన నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాలని నీతిమంతునిగా తీర్చువాడని ఇంటకు ఆయన అలాగూ చేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తమందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారం. క్రీస్తు రక్తం అంటే ఆయన మీద దేవుని శిక్ష, సమస్త మానవాళి పొందవలసిన ఉగ్రత, సమస్త మానవాళి పొందవలసిన శిక్ష శిలువలో దేవుడు ఎవరిని చూపించాడు? అప్పుడు ఎవరిని చూపించాడు?
ఎవరు మాట్లాడలేదు. కుమారుని మీద ప్రపంచ ప్రజలందరి మీద దేవుడు ఉగ్రత ఉంటే ప్రజలందరూ నశించుకున్నాడు. ఇప్పుడు తెలుసా, శిలువలో మరణించవలసింది ఎవరో చెప్పారా? యేసు ప్రభువు గారు. మీరు అయితే మనందరి తరపున ఆ పాపానికి ఉగ్రత యేసు ప్రభు శిలువలో మరణించాడు. He bore the wrath of all mankind on the cross. He bore the wrath of all mankind on the cross. ప్రపంచ సర్వ మానవాళి మీదకి రావలసిన దేవుని ఉగ్రత శిక్ష శిలువలో యేసు ప్రభు భరించాడు. కాబట్టి మనకు రక్షణ వచ్చింది. నన్ను రక్షించే మనం ప్రార్థన చేయడం మనకు రక్షణ రాదు. అవునా? రక్షణ మన వల్ల వచ్చింది, ఆయన ఇచ్చాడు. అంతేనా? మనం ఏమైనా కోరుకున్నాం, ఎవరైనా ప్రార్థన చేస్తే మనకు రక్షణ వచ్చింది. రక్షణ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు రక్షణ? ఉచితంగా ఇచ్చాడు. అదే ఆ రక్షణ ఎలా వచ్చింది? మన మీద రావాల్సిన ఉగ్రత ఆయన భరించాడు. కాబట్టి మనకు రక్షణ. మనకి రక్షణ, ఆయనకి శిక్ష. ఆయనకి శిక్ష, మనకి రక్షణ. అందుకే ఆయన శిక్ష భరించడం ద్వారా నాకు రక్షణ వచ్చింది. అందుకే మన మీద రావాల్సిన ఉగ్రత ఆయన తీసుకున్నాడు, మనం రక్షించాడు, మన నిత్య జీవాన్ని అలవాటుగా చేస్తాడు. అందుకే దేవుని ఉగ్రత మనకు రక్షణ ఇచ్చింది. ఎందుకంటే మనకు రావాల్సిన ఉగ్రత, మన మీద రావాల్సిన ఉగ్రత పాపము నిమిత్తము యేసు ప్రభు శిలువలో, ఇది దేవుని ఉగ్రత. ఇది మేలైన ఉగ్రత, కీడైన ఉగ్రత. ఇది మేలు చేస్తాం. అందుకని దేవుని ఉగ్రతను బట్టి ఆయన మనం స్తుతించాలి. అదే మనం చూస్తున్నాం. మనుష్యుల మీద ఆయన చూపించే ఉగ్రత ఆయన స్తుతికి కారణం. 10వ 76వ సంకీర్తన 10వ. మనుష్యుల మీద ఆయన చూపించే ఉగ్రత ఆయన స్తుతికి కారణం. ఆయననే ఆరాధన. ప్రభువా, నీ ఉగ్రత న్యాయమైనది, నేను ఆరాధన చేస్తున్నాను. మొదటి, ప్రభువా, నీ ఉగ్రత మానవ భయభక్తుల్ని తీసుకుని వస్తుంది, నేను ఆరాధన చేస్తున్నాను. ప్రభువా, నీ ఉగ్రత పాత నిబంధనలో కొత్త నిబంధనలో స్థిరమైనది, నేను ఆరాధన చేస్తున్నాను. ప్రభువా, నీ ఉగ్రతకి కారణము మా ఎడల నువ్వు చూపిస్తున్న ప్రేమే, అందుకని నేను ఆరాధన చేస్తున్నాను. ప్రభువా, మా మీదకి రావాల్సిన ఉగ్రత నీ కుమారుడి మీద వేసావు, మాకు రక్షణ ఇచ్చావు, అందుకు నేను ఆరాధన చేస్తాను. నీ ఉగ్రతను బట్టి నేను ఆరాధన చేస్తున్నాను అని మనం ఆయన ఆరాధన చేయగలము. ఇది ఒక పెక్యులర్ వర్షిప్. ఆయన ఆరాధన చేయగలము, ఆరాధన చేయాలి. ఆయన ఉగ్రతను మనం అర్థం చేస్తాం. నీ ఉగ్రత న్యాయమైనది, నీ ఉగ్రత భయభక్తులు పుట్టించేది, నీ ఉగ్రత స్థిరమైనది, నీ ఉగ్రత కారణము నీ ప్రేమే. నీ ఉగ్రత వల్లే మేము రక్షణలోనికి వచ్చాము. ఎందుకంటే మా మీదకి రావాల్సిన ఉగ్రత నీ కుమారుడు నేను ఆరాధిస్తున్నాను, నీకు ఈ ఆరాధన సమర్పిస్తున్నామని ఆరాధన చెప్పండి. త్వరగా రండి. ప్రస్తుతం వచ్చి ఒక 2 ముగ్గురు, సిస్టర్స్ నుంచి ఒక 2 ముగ్గురు త్వరగా ఆరాధన చేసి మీరు కలిసి ఆరాధన